Hello viewers, this is Dr. Shilpa Madapati, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. ఈరోజు నేను చెప్పదలుచుకుంది హిస్టెక్టమీ ఎవరు చేసుకోవాల్సిన అవసరం ఉంది, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి. హిస్టెక్టమీ అనేది చాలా మందికి కొంతమంది అవసరం లేకుండానే మేడం మాకు హిస్టెక్టమీ చేసేయండి, మాకు గర్భసంచి డిశ్చార్జ్ ఎక్కువగా ఉంది, మా వల్ల కావట్లేదు, ఇచ్చింగ్ ఎక్కువగా ఉంది, తీసేయండి మేడం, గర్భసంచి తీసేస్తే మేము అట్లీస్ట్ మంచిగా ఉంటాము, బరువుగా ఉంది, పీరియడ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇవి చాలా చెప్తారు. సో అందరికీ హిస్టెక్టమీ అంటూ చేయడం జరగదు. హిస్టెక్టమీ చేసుకోవాల్సిన ఇండికేషన్స్ ఏంటి అంటే, ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ అనేది మోర్ దాన్ 6 to 7 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా ఒకే ఫైబ్రాయిడ్ 10 సెంటీమీటర్స్ వరకు ఉండి వాళ్ళకి యూరిన్లో కానీ మోషన్లో కానీ ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సరిగ్గా లేనప్పుడు, తిన్నది అరగనప్పుడు కానివ్వండి, లేదా మోషన్లో ఇబ్బంది రావడం కానివ్వండి, మాటిమాటికి యూరిన్లో ఇబ్బంది రావడం కానివ్వండి, నొప్పి, ఇవి ఉన్న వాళ్ళకి హిస్టెక్టమీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమందికి బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఈ హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఏంటి అంటే, వాళ్ళకి హెవీ సైకిల్స్ ఉన్నప్పుడు ప్రొలాంగ్డ్ సైకిల్, హెవీ సైకిల్ వల్ల అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, ఐరన్ శాతం తగ్గిపోవడము, దాంతో ఇమ్యూనిటీ తగ్గిపోవడము, కంప్లీట్గా వీక్గా ఉండడము, జనరలైజ్డ్ వీక్నెస్, ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం, మాటికి సిక్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ హెవీ సైకిల్స్ ద్వారా, హెవీ పీరియడ్స్ ద్వారా ఉంటుంది. కాబట్టి హెవీ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ మెడికల్ అప్రోచ్ ద్వారా వెళ్ళి, మెడికల్ అప్రోచ్ ఫెయిల్ అయినట్టయితే దెన్ హిస్టెక్టమీ, గర్భసంచి తీసేసే ఆలోచన అంటూ చేయడం మంచిది. అలానే కాకుండా ఈ రెండు ప్రాబ్లమ్సే కాకుండా కొంతమందికి ఏంటి, ఎక్కువగా ఎక్సెసివ్ డిశ్చార్జ్గా ప్రతి ఇంటర్కోర్స్లో పెయిన్ రావడం, నొప్పి, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ ఉండి మాటికి ఇన్ఫెక్షన్స్ అవుతున్నట్టయితే కూడా సర్వైకల్ లీషన్స్ ఏమన్నా ఉన్నాయా, గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏమైనా లీషన్స్ ఉన్నాయా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాగే కాకుండా ఈ సర్వైకల్ లీజన్సే కాకుండా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అంటే కంప్లీట్గా అడ్హెషన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, పెల్విక్ భాగంలో మొత్తం పొత్తి కడుపు కింద భాగంలో మొత్తం అడ్హెషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, కంటిన్యూస్ లాంగ్ టర్మ్ పెయిన్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ పని చేసుకోలేరు, ఎక్కువగా నొప్పి భరించలేక రాత్రి నిద్రపోకపోవడం, ఈ క్వాలిటీ అంతా డిస్టర్బ్ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి హిస్టెక్టమీ అంటూ సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ దీనికి వెళ్ళే డెసిషన్ తీసుకునే ముందు లాప్రోస్కోపీ మెథడ్ ద్వారా ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది ఫస్ట్ ఎంఆర్ఐ బేస్డ్ కానీ లాప్రోస్కోపిక్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా చూసుకొని ఏంటి వాళ్ళకి వచ్చే సమస్య ఏంటి, ఆ సమస్య తీవ్రతను బట్టి గర్భసంచి తీయాలా లేదా ఆ పర్టికులర్ పార్ట్ ఫైబ్రాయిడ్ మాత్రమే తీస్తే సరిపోతుందా, ఈ డెసిషన్ ఒక్కోసారి ఏజ్ బేస్డ్ మీద కూడా ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి ఈ రకమైన బాధ 50 సంవత్సరాల వయసులో జరుగుతున్నట్టయితే డెఫినెట్లీ వాళ్ళకి హిస్టెక్టమీ ఆప్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. అదే ఈ రకమైన ప్రాబ్లమ్స్ అనేది 30 సంవత్సరాల వయసులో ఉన్నట్టయితే, 30 నుంచి 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కానీ మెడికల్ అప్రోచ్ ద్వారా వెళ్ళడము, మెడికల్ అప్రోచ్ వెళ్ళి మెడిసిన్స్ తోటి జరగట్లేదు అంటే ఇంజెక్షన్ లేదా మెరినా హార్మోన్ మెథడ్స్ ద్వారా కానీ వెళ్ళి అప్పటికీ వాళ్ళకి రికవరీ లేనప్పుడు దెన్ హిస్టెక్టమీ అనే ఆప్షన్ చెప్పడం జరుగుతుంది. సో ఈ హిస్టెక్టమీ డెసిషన్ అనేది మీరు డాక్టర్ సజెషన్ ప్రకారం వెళ్ళినట్టయితే మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.